హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీకు యూఎస్లో మెడికల్ ఇన్సూరెన్సెస్ ఎలా వర్క్ అవుతాయి, యూఎస్లో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది అవసరమా లేదా, యూఎస్లో మెడికల్ ఇన్సూరెన్స్ యావరేజ్ కాస్ట్ ఎంత ఉంటుంది అండ్ నేను తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కాస్ట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఈ మధ్య చాలా మంది యూఎస్లో ఉన్నటువంటి మెడికల్ ఇన్సూరెన్సెస్ గురించి క్వశ్చన్స్ అడిగారు. కుదిరితే ఈ వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, దీంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఛానల్ బాగా గ్రో అవుతుంది అండ్ నాకు కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ నేను యూఎస్లో మెడికల్ ఇన్సూరెన్స్ అవసరమా లేదా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే నాకు ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు. అండ్ పర్సనల్లీ నా ఒపీనియన్లో యూఎస్లో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా యూనివర్సిటీస్లో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. సో మాస్టర్స్ కోసం యూఎస్కి వచ్చే వాళ్ళైతే బై డిఫాల్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కంపెనీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోమనే రికమెండ్ చేస్తాయి. అండ్ చాలా వరకు కంపెనీస్ అయితే ఎంప్లాయీస్ మెడికల్ ఇన్సూరెన్స్లో కాంట్రిబ్యూట్ కూడా చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మా కంపెనీ కూడా అలా చేస్తుంది అండ్ ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. సో ఇన్ షార్ట్, మెడికల్ ఇన్సూరెన్స్ అయితే హైలీ రికమెండెడ్. ఈ మధ్యకాలంలో కొంతమంది నా దగ్గరకు వచ్చి మా పేరెంట్స్ యూఎస్కి వస్తున్నారు, ఒక షార్ట్ టర్మ్ స్టే ఉంటుంది యూఎస్లో, సో అలాంటి షార్ట్ టర్మ్ స్టేకి మెడికల్ ఇన్సూరెన్స్ అవసరమా అనే క్వశ్చన్ కూడా అడిగారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ స్టే కానీ లాంగ్ టర్మ్ స్టే కానీ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే బెటర్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ మా పేరెంట్స్ మే మంత్లో ఇక్కడికి వచ్చారు 1 మంత్ కోసమే, అండ్ నేను వాళ్ళ కోసం ఆ 1 మంత్కి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. సో నేను ఇంత స్ట్రాంగ్గా మెడికల్ ఇన్సూరెన్స్ రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే యూఎస్లో హెల్త్ కేర్ ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ టాప్ క్వాలిటీలో ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం బాగా ఎక్స్పెన్సివ్ కూడా. నేను మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ విన్నాక మీకే అర్థమవుతుంది ఎందుకు మెడికల్ ఇన్సూరెన్స్ అవసరం అనేది. 2 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ యూఎస్కి వచ్చారు అండ్ వాళ్ళు జస్ట్ 2 వీక్స్కి వచ్చారు యూఎస్కి ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి. సో 2 వీక్స్కి మెడికల్ ఇన్సూరెన్స్ ఎందుకు అని చెప్పేసి తను మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు వాళ్ళ పేరెంట్స్కి. అండ్ వాళ్ళ పేరెంట్స్ ల్యాండ్ అయిన మొదటి రోజే వాళ్ళ ఫాదర్కి ఫీవర్ వచ్చింది. ఇండియా నుంచి వాళ్ళు ఆల్రెడీ కొన్ని బేసిక్ మెడిసిన్స్ తెచ్చుకున్నారు, ఆ ఫీవర్కి, కాఫ్కి, కోల్డ్కి ఇలా. సో ఆ మెడిసిన్సే వాళ్ళ ఫాదర్ వాడారు ఒక 2 డేస్, కానీ తగ్గలేదు. అండ్ థర్డ్ డేకి ఆ ఫీవర్ పెరిగిపోయేసరికి హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. సో హాస్పిటల్ తీసుకెళ్లిన వెంటనే ఆ హాస్పిటల్ వాళ్ళు చాలా మంచి కేర్ తీసుకున్నారు. ఇమీడియట్ గా సెలైన్ ఎక్కిచ్చారు అండ్ మెడిసిన్స్ ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని బేసిక్ టెస్ట్లు కూడా చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ అండ్ విత్ ఇన్ 2 డేస్ తగ్గిపోయింది అనమాట. బట్ ఆ 2 డేస్ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. అండ్ ఫైనల్ బిల్ వచ్చేసి $10,000 అయింది. అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 8 lakhs అనమాట. అండ్ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉండుంటే అలా అయ్యేది కాదు. ఒక చీప్ ఇన్సూరెన్స్ ఉన్న అట్లీస్ట్ 60% వరకు కవర్ అయ్యేది. అండ్ ఒక మంచి ఇన్సూరెన్స్ ఉంటే 80% వరకు కూడా కవర్ అయ్యి ఉండొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఆ ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. సో అంత క్రిటికల్ అనమాట యూఎస్లో ఈ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది. సో మీరు షార్ట్ టర్మ్ స్టేకి వచ్చినా లాంగ్ టర్మ్ స్టేకి వచ్చినా నా అడ్వైజ్ ఏంటంటే ఖచ్చితంగా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. సో ఇప్పుడు నా ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో మీకు చెప్పాను కదా, మా కంపెనీ వాళ్ళు నా మెడికల్ ఇన్సూరెన్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తారని. సో మా కంపెనీ వాళ్ళు నా మెడికల్ ఇన్సూరెన్స్ లో 50% కాంట్రిబ్యూట్ చేస్తారు అండ్ నాకు పే అనేది బై వీక్లీ వస్తుంది, అంటే 2 వీక్స్ కి ఒకసారి వస్తుంది. నా మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఏత్నా అనమాట. సో నాకు బై వీక్లీ అంటే పర్ పే చెక్ $146 మెడికల్ ఇన్సూరెన్స్ కి డిడక్ట్ అవుతుంది. నా మెడికల్ ఇన్సూరెన్స్ లో డెంటల్ ఇంకా విజన్ అనేది కవర్ అవ్వదు. సో నా డెంటల్ ఇన్సూరెన్స్ వచ్చేసి డెల్టా డెంటల్ అండ్ నాకు బై వీక్లీ పర్ పే చెక్ $9.5 డిడక్ట్ అవుతుంది. అండ్ ఫైనలీ ఐ ఇన్సూరెన్స్ అనేది సపరేట్ అని చెప్పాను కదా మీకు ఇందాక. సో నా ఐ ఇన్సూరెన్స్ వచ్చేసి మెట్ లైఫ్ అనమాట అండ్ నాకు బై వీక్లీ $2.5 డిడక్ట్ అవుతుంది. సో నాకు ఓవరాల్ గా నా మెడికల్ ఇన్సూరెన్స్, డెంటల్ ఇన్సూరెన్స్ అండ్ విజన్ ఇన్సూరెన్స్ కలిపి బై వీక్లీ $158 నా పే చెక్ నుంచి డిడక్ట్ అవుతుంది. సో ఇక్కడ డెంటల్ అండ్ విజన్ ఇన్సూరెన్స్ సపరేట్ గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్సెస్ ఇన్ యూఎస్ డోంట్ కవర్ డెంటల్ అండ్ విజన్. ఒకటే కంపెనీలో మీకు మెడికల్ ఇన్సూరెన్స్, డెంటల్ ఇన్సూరెన్స్ అండ్ విజన్ ఇన్సూరెన్స్ 3 దొరకవచ్చు, కానీ ఆ 3 సపరేట్ గా ఉంటాయి అనమాట. అండ్ ఇంతకు ముందు చెప్పాను కదా, మా కంపెనీ వాళ్ళు 50% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు నా మెడికల్, డెంటల్ అండ్ విజన్ ఇన్సూరెన్స్ లో అని. సో ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. అదేంటంటే మా కంపెనీ వాళ్ళు నాకు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి 3 ఆప్షన్స్ ఇచ్చారు, డెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి 3 ఆప్షన్స్ ఇచ్చారు అండ్ విజన్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ నుంచే మనం మెడికల్ ఇన్సూరెన్స్, డెంటల్ ఇన్సూరెన్స్, విజన్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనకు గనక ఆ 50% కాంట్రిబ్యూషన్ అనేది కావాలనుకుంటే. ఆ 3 ఆప్షన్స్ కాకుండా వేరే ప్రొవైడర్ నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే
కంపెనీ సపోర్ట్ చేయదు. సో ఈచ్ ఇన్సూరెన్స్‌కి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఆ 3లో నేను బెస్ట్ ఆప్షన్స్ అనేవి చూజ్ చేసుకున్నాను యాస్ పర్ మై రిక్వైర్మెంట్. సో ఎవ్రీ బై వీక్లీ వచ్చే పే చెక్స్‌లో $158 నా ఇన్సూరెన్సెస్‌కి డిడక్ట్ అవుతుంది. అంటే యాన్యువల్‌గా అరౌండ్ $4000 నేను పే చేస్తున్నట్టు. సో ఒకవేళ 50% కాంట్రిబ్యూషన్ మా కంపెనీ నుంచి లేకపోతే నేను ఇయర్లీ $8000 పే చేయాల్సొస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒక క్వెషన్ రావచ్చు. అన్ని ఇన్సూరెన్సెస్ కాస్ట్ ఇలానే ఉంటాయా అంటే, అలా ఏం గాదు. కొన్ని ఇన్సూరెన్సెస్ ఇంతకన్నా కాస్ట్‌లీ ఉంటాయి. కొన్ని ఇన్సూరెన్సెస్ ఇంతకన్నా తక్కువుంటాయి. సో లో కాస్ట్ ఇన్సూరెన్స్‌కి, హై కాస్ట్ ఇన్సూరెన్స్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ బెనిఫిట్స్. సో నేను తీసుకున్న ఏత్నా మెడికల్ ఇన్సూరెన్స్‌లో డిడక్టబుల్ అనేది 500. సో డిడక్టబుల్ అంటే ఏంటంటే లెట్ అస్ సే సర్జరీ గాని సంథింగ్ అలా ఏమన్నా అయిందనుకోండి. నేను నా పాకెట్ నుంచి $500 పే చేసిన తర్వాత మిగతాదంతా కూడా కంపెనీ కవర్ చేస్తుంది. సో కొన్ని ఇన్సూరెన్సెస్‌లో డిడక్టబుల్ $250 ఉంటుంది. అంటే $250 పే చేసిన తర్వాత మిగతాదంతా కంపెనీ కవర్ చేస్తుంది. సో ఆ ఇన్సూరెన్సెస్ ఏంటంటే నేను తీసుకున్న ఇన్సూరెన్స్ కన్నా ఇంకొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ $1000 డిడక్టబుల్ ఉండే ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ $1500 డిడక్టబుల్ ఉండే ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ సేమ్ కాన్సెప్ట్. అండ్ వాటి ప్రైస్ కొంచెం చీప్‌గా ఉంటుంది. ఎందుకంటే డిడక్టబుల్ వెరీ హై కాబట్టి. సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే డిడక్టబుల్ ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఇన్సూరెన్స్ కాస్ట్. అండ్ ఇన్సూరెన్సెస్‌లో ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్ నెట్వర్క్ అండ్ ఔట్ ఆఫ్ నెట్వర్క్ అని. సో ఇన్ నెట్వర్క్ కాన్సెప్ట్ ఏంటంటే సో లెట్ అస్ సే నా ఇన్సూరెన్స్ ఉంది ఏత్నా. సో ఏత్నా నెట్వర్క్‌లో కొంతమంది డాక్టర్స్ అండ్ కొన్ని హాస్పిటల్స్, క్లినిక్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మన డిడక్టబుల్ యాస్ ఇట్ ఈస్‌గా కవర్ అవుతుంది. అండ్ మన ఔట్ ఆఫ్ పాకెట్ ఏమైనా ఎక్స్‌పెన్సెస్ ఉంటే కూడా అవి చాలా వరకు కవర్ అయిపోతాయి. అండ్ ఇంకొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అదే ఇప్పుడు ఔట్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఏత్నా నెట్వర్క్‌లో లేనటువంటి డాక్టర్స్ దగ్గరికి గాని, హాస్పిటల్స్‌లో గాని వెళ్తే అప్పుడు డిడక్టబుల్ అనేది పూర్తిగా కవర్ అవ్వకపోవచ్చు. అండ్ కొన్ని బెనిఫిట్స్ కూడా మిస్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చిందనుకోండి, మనం ఇన్ నెట్వర్కా, ఔట్ ఆఫ్ నెట్వర్కా ఇవన్నీ చూడం కదా! మనం డైరెక్ట్‌గా మన నియర్ బై ఏదైతే మెడికల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాం. సో ఆ టైంలో మన ఇన్సూరెన్స్ అనేది ఒకవేళ మంచి ఇన్సూరెన్స్ అయితే సో మనకి ఔట్ ఆఫ్ నెట్వర్క్ వెళ్ళినా గాని కూడా మనకి ఇన్ నెట్వర్క్‌లో వచ్చే బెనిఫిట్స్‌లో చాలా వరకు కవర్ అవుతాయి. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇన్సూరెన్స్ టు ఇన్సూరెన్స్ అండ్ ప్రొవైడర్ టు ప్రొవైడర్. బట్ ఆన్ హై లెవెల్‌లో చూసుకున్నట్టయితే ఒకవేళ హై కాస్ట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ లో కాస్ట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కొంచెం బెనిఫిట్స్ తక్కువ ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మెడిసిన్స్ కవరేజ్ కూడా ఇంక్లూడెడ్ అయి ఉంటది ఇన్సూరెన్సెస్ లో. అంటే మనం ఏమైనా మెడిసిన్స్ తీసుకుంటే ఆ పార్ట్ ఆఫ్ అమౌంట్ కానీ కొన్ని సార్లు ఫుల్ అమౌంట్ కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేసేస్తారు. సో ఇక్కడ కూడా నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఒకవేళ మంచి ఇన్సూరెన్స్ అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మెడిసిన్స్ కవరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అగైన్ ఇంతకు ముందు చెప్పాను కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ ఇన్సూరెన్సెస్ ఆల్వేస్ కమ్ విత్ మోర్ బెనిఫిట్స్ దెన్ చీపర్ ఇన్సూరెన్సెస్. అఫ్ కోర్స్ ఎందుకంటే మనం ఎక్కువ మనీ పే చేస్తున్నాం కదా, సో అందుకే కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కంపేర్ టు చీపర్ ఇన్సూరెన్సెస్. అండ్ స్టూడెంట్స్‌కి మాత్రం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కాలేజ్ నుంచి ఇన్సూరెన్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. అవి జనరల్‌గా చాలా చీప్ ఉంటాయి. సో నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు మా కాలేజ్ వాళ్ళు $1500 పర్ ఇయర్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఇచ్చారు. అది కూడా ఏత్నా కంపెనీ వాళ్ళదే. అండ్ నాకు ఇప్పుడు ఉన్నటువంటి బెనిఫిట్స్‌లో చాలా వరకు బెనిఫిట్స్ నా కాలేజ్ ఇన్సూరెన్స్‌లో కూడా ఉన్నాయి. సో కాలేజ్ ఒకవేళ ఇన్సూరెన్స్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తే యూజువల్లీ అది చాలా బాగుంటది. సో మాస్టర్స్ కోసం గానీ లేదంటే వేరే ఎడ్యుకేషన్ కోసం గానీ యూఎస్‌కి వస్తే గనక ఒకసారి కాలేజ్‌లో ప్రొవైడ్ చేసే మెడికల్ ఇన్సూరెన్స్ ని కూడా కన్సిడర్ చేయండి. అట్లీస్ట్ ఆ బెనిఫిట్స్ ఏంటనేది ఒకసారి స్టడీ చేయండి. బయట కూడా ఇన్సూరెన్సెస్ దొరుకుతాయి చాలా చీప్ ప్రైస్ కి. కాకపోతే కాలేజ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే అంత బెనిఫిట్స్ ఉండకపోవచ్చు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే యూఎస్ కి వస్తే గనక ఖచ్చితంగా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు బాగా రీసెర్చ్ చేయండి. మీకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటేంటి అనేది మార్క్ చేసుకొని ఆ తర్వాత ఈచ్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వెబ్సైట్స్కి వెళ్ళి ఆ బెనిఫిట్స్ వాళ్ళ ఏ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో ఉన్నాయనేది చూసుకోండి. ఆ తర్వాత కాస్ట్ కూడా కంపేర్ చేసుకోండి. అండ్ మీకు బెస్ట్ అనిపించినవి తీసుకోండి. అండ్ ఒకవేళ కనుక మీ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే గనక వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ కూడా చూడండి. యూజువల్ గా వాళ్ళు అట్లీస్ట్ 3 ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఆ ఆప్షన్స్ లో మీకు సూటబుల్ అయ్యేది మీరు చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే కనుక మీ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే మెడికల్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఒకసారి స్టడీ చేయండి. యూజువల్లీ అది యూనివర్సిటీ వెబ్సైట్ లో ఉంటది. ఒకవేళ లేకపోతే డిఎస్ఓకి ఈమెయిల్ చేయండి, వాళ్ళు మీకు ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. సో ఇది వాళ్ళకి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్. థ్యాంక్ యూ.